అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. రబ్బి షర్లి సద్రి వయస్సర్లి అమరి వహలుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్కహు కౌలి. నేను ఈరోజు ఖురాన్లోని 2 సూరా అల్ బక్రా నుంచి 41 to 45 ఆయతులను చదవబోతున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశ్రుడా అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేను ఇప్పుడు పంపిన గ్రంథాన్ని విశ్వసించండి. ఇదివరకు మీ వద్ద ఉన్న దివ్య గ్రంథం అది ద్వీకరిస్తుంది కనుక మీరు అందరికంటే ముందు దానిని తిరస్కరించేవారు అవ్వకండి. అల్పదానంకు దాన్ని అమ్మకండి. నా ఆగ్రహానికి భయపడండి. సత్యాన్ని అసత్యంతో కలిపి దానిని కలపంగా చేయకండి. బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి. నమాజు స్థాపించండి, జకాత్ ఇవ్వండి. నా సన్నిధిలో వినమ్రులై తల వంచండి. వారితో పాటు మీరు వినమ్రులై తల వంచండి. సన్మార్గాన్ని అవలంబించండి అని మీరు ఇతరులకు ఉద్దేశించకండి. కానీ మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారేమిటి? వాస్తవానికి మీరు ధర్మగ్రంథం పారాయణం చేస్తున్నారు. ఆయన మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించటం లేదు. సహనం ద్వారా నమాజ్ ద్వారా సహాయం పొందండి. నిస్సందేహంగా నమాజ్ కష్టతరమైన కార్యం, కానీ అల్లాహకు అవిధులైన దాసులకు అది ఎంతమాత్రం కష్టం కాదు. దీని అర్థం ఏమిటంటే జకాత్ అంటే పవిత్రత, పరిశుద్ధత అని అర్థాలు వస్తాయి. ఇక్కడ ఏడాదికి ఒకసారి తన సంపద నుండి నిరుపేదలకు దానం చేయడానికి జకాత్ అని అంటారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.